హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో జనరల్గా ఇప్పుడు ఏఐ బబుల్ తోటి మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దాంట్లో అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. ఇప్పుడు నేను సింపుల్, ఇప్పుడు 2000 బిఫోర్ సిస్టమ్స్ అవి ఇవి జనరేట్ అవుతున్నాయి. కంప్యూటర్ అంటే కొత్తగా తెలుసుకున్నారు చాలామంది. యూఎస్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీస్ కానీ చాలా కొత్త స్టార్ట్ అయినాయి. సో ఏం చేస్తారు వీళ్ళు, సో ఆ టైంలో సాఫ్ట్వేర్ అనేది కొత్తగా కనిపిస్తుంది కాబట్టి అవి జనరేట్ ఎక్కువగా మ్యాన్ పవర్ కంటే సిస్టమ్స్ ఎక్కువగా మా టైంని జనరేట్ చేస్తుంది కాబట్టి, అంటే వర్క్ని ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి సో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఒక జనరేషన్ కదా, ఫ్యూచర్ ఇదే ఉంది కదా అని చెప్పేసి. సో ఆ టైంలో ఏమైంది, 2001 టైంలో మార్కెట్ క్రాష్ అయింది. సో క్రాష్ అయిన తర్వాత ఏమైంది, తర్వాత రియల్ ఎస్టేట్ చాలా ఇంక్రీజ్ అయింది. 2008లో రియల్ ఎస్టేట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఫాలో అయినాయి. క్రాష్ తోటి అన్నీ ఫాలో అయిపోయినాయి. ఐటీ సెక్టర్ రెసిషన్ అని చెప్పేసి అన్ని కంప్లీట్ రెసిషన్ తోటి కంప్లీట్లీ అన్నీ ఫాలో అయిపోయినాయి. తర్వాత కరోనా అన్నారు, కరోనా తోటి మళ్ళీ మార్కెట్ క్రాష్ అయిపోయింది. బట్ చూడండి, ఎప్పుడు క్రాష్ అయినా మార్కెట్ మళ్ళీ 30% ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏఐ తోటి క్రాష్ అని చెప్పేసి అంటారు. ఎందుకు ఏఐ తోటి క్రాష్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ఏఐ కొత్తగా వచ్చింది, లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ ఇంపాక్టబుల్ దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఏఐ ఇంకా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మన లైఫ్ మీద అని మనకు తెలియదు. ఓకే, సో ఏమవుతుంది, మనము జనరల్గా అందరూ కూడా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ ఇదే ఉంది కానీ చిప్స్ పైన, సెమీకండక్టర్స్ మీద, సో దీని మీద ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఏమైందంటే ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. అంటే అనుకున్న దానికంటే షార్ట్ టైంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం ఏమవుతుందంటే ఒక టైంలో ఓవర్ వాల్యూడ్ అయ్యేసరికి ఇది లైక్ క్రాష్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రెసిషన్ కానీ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవైనా తోడైనా అంటే మార్కెట్ ఇంకా ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఒకవేళ మార్కెట్ ఫాల్ అయింది అని అంటే నాట్ రైట్ నౌ, మోస్ట్లీ 2026లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు, మార్చ్ అండ్ ఏప్రిల్ ఆ టైంలో. సో ఒకవేళ అట్లా జరిగిందని అంటే, ఇఫ్ మార్కెట్ ఫాల్ అయితే చూడండి, ప్రతి క్రాష్కి ఆల్మోస్ట్ మార్కెట్ రికవర్ అయ్యి 25-30% మూవ్ అయింది. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక హై పాయింట్ దగ్గర వాళ్ళు సెల్ చేస్తారు, మార్కెట్ కంప్లీట్లీ క్రాష్ అయిపోతుంది. మళ్ళీ బై డిప్ దగ్గర మళ్ళీ బై చేసి మళ్ళీ మార్కెట్ని పైనకి తీసుకెళ్తారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ తీసుకెళ్తారు అన్నట్టు. సో దిస్ ద మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అట్లా చేస్తుంటారు. సో మీరు నాలెడ్జ్ని అంటే ఇఫ్ యూ గెయిన్ ద నాలెడ్జ్ ఆన్ బిట్కాయిన్ కానీ, గోల్డ్ కానీ, ఫారెక్స్ కానీ, కరెన్సీ కానీ, ఇండియన్ మార్కెట్ కానీ, వాట్ ఎవర్ మీకు నాలెడ్జ్ ఉందంటే మీరు చాలా సేఫ్ సైడ్ ఉంటారు. సో లర్న్ ద నాలెడ్జ్. ఓకే, రైట్, దిస్ ద వ్యూ పాయింట్. ఏ క్రాష్తో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.